కరెక్ట్ టైంకి టంగుమని రైతు బంధు వచ్చి ఖాతాలలో పడుతుంటే మాకు కేసీఆర్ కనిపిస్తలేడు, కేసీఆర్ బయటకు వస్తలేడని ఏడిస్తుంది. కళ్ళ ముంగట పొలాల నిండా నీళ్లు కనిపిస్తుంటే, చెరువుల నిండా నీళ్లు దుంకుతుంటే, వాగుల నిండా నీళ్లుంటే, తెలంగాణ మొత్తం పచ్చగా వెలిగిపోతుంటే మాకు కేసీఆర్ కనిపిస్తలేడంట్రీ, కేసీఆర్ బయటకు వస్తలేడంట్రీ, కేసీఆర్ కలుస్తలేడంట్రీ. కల్లాల కాడికే వచ్చి ఒడ్లు కొనుక్కోబోతుంటే, ప్రతి గింజ కొనుక్కోబోతుంటే మాకు కేసీఆర్ బయటకు వస్తలేడు, కనిపిస్తలేడు అంటారు. ఒడ్ల పైసలు వచ్చి, పంట పైసలు వచ్చి డైరెక్ట్గా ఖాతాలలో పడుతుంటే కేసీఆర్ మాకు కనిపిస్తలేడు అంటారు, అపాయింట్మెంట్ ఇస్తలేడు అని ఏడిస్తుంది. పంట నష్టం, అకాల వర్షాలతో పంట నష్టపోతే 10,000 రూపాయలు, ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు కేసీఆర్ కనిపిస్తలేడు, మాకు కలుస్తలేడు అని ఏడుస్తుంది. ఎవరైనా ఒక రైతు కుటుంబం పెద్ద చచ్చిపోతే దినవారంలో 5 లక్షల ఖాతాలలో పడుతుంటే కేసీఆర్ కలుస్తలేడు, కేసీఆర్ కలుస్తలేడు అని ఏడుస్తుంది. ఇప్పుడు ఏమైంది? పొలాలన్నీ ఎండిపోతున్నాయి, రైతు బంధు ఇంకా పూర్తిగా పడలేదు, రైతు బీమా సంగతి మాట్లాడే మనుషులే లేరు, పంట నష్టపోతే పంట నష్టం గురించి మాట్లాడే గొంతే లేదు, చెరువులల్లో నీళ్లు లేవు, వాగులల్లో నీళ్లు లేవు. నీళ్ళే లేనప్పుడు చేపలే నుంచి ఉంటాయి. అప్పుడు చేపలన్నీ మొత్తం తుంకుతుంటే ఊరంతా చేపలు పట్టుకుంటుంటే కేసీఆర్ కనిపిస్తలేడు, కేసీఆర్ కనిపిస్తలేడు అని ఏడిస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఒక నాయకుడు తను అభివృద్ధి ఫలాలను కావచ్చు, సంక్షేమ పథకాలను కావచ్చు ప్రజల దగ్గరికి చేరుస్తున్నాడా లేదా అనేది ముఖ్యమవుతుంది. కానీ మాకు ముఖ్యమంత్రి కనిపిస్తలేడు, మాతో వచ్చి ఫోటో దిగుతలేడు అని ఏడిస్తే ఏమైంది? ఆ రోజు కేసీఆర్ రాలే, కానీ కాలువలకు నీళ్ళు వచ్చినాయి, వాగులకు నీళ్ళు వచ్చినాయి, చెరువుల నిండా నీళ్ళు ఉన్నాయి. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా తెలంగాణ మొత్తం పచ్చబడ్డ పొలాలు ఉన్నాయి. లక్షల ఎకరాలు ఎక్కువగా పచ్చు కట్టిరు, సాగు విస్తీర్ణం పెరిగింది, 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండింది. ఆ రోజు కేసీఆర్ బయటికి రాలేదు. అయితే ఏమవుతుంది? కేసీఆర్ బయటికి రాలే, టైంకు రైతు బంధు పడ్డదా లేదా? సరే, కేసీఆర్ బయటికి రాలే, దినవారం వెళ్ళేలోపు పెద్ద మనిషి చచ్చిపోతే 5 లక్షల రూపాయలు ఖాతాలలో పడ్డాయా లేదా? కేసీఆర్ బయటికి రాలే, కల్లాల కాడికి వచ్చి ఒడ్లు కొన్నారా లేదా? కేసీఆర్ బయటికి రాకపోవచ్చు, కానీ ఒడ్ల పైసలు, పంట పైసలు వచ్చి ఖాతాలలో పడ్డాయా లేదా? పంట నష్టం జరిగిన పైసలు వచ్చినాయా లేదా? ఏమవుతుంది? ఒక నాయకుడు వచ్చి మీతో వచ్చి పొలాలలో ఫోటోలు దిగేది ఉండేనా? ఏమైంది? సార్ నెత్తి నోరు మొత్తుకొని చెప్పిండు, మోసపోకుర్రి, ఆగం కాకుర్రి అని. 70 ఏళ్ళ వయసులో 70-80 సభలకు తిరిగి నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నారా? ఈయన ఇవాళ ఏమైంది? పొలాలు ఎండిపోతున్నాయి, అయినా కేసీఆర్ వచ్చిండు, ఓడగొట్టిండ్రు. అన్ని ఇచ్చినాక కూడా కేసీఆర్ ఓడగొట్టిండ్రు. పొలాలకు మంచిగా నీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా, పంట కొనుగోలు చేసిన, ప్రతి గింజ కొనుగోలు చేసిన, పంట పైసలు ఖాతాలలో వేసిన, ఇన్ని చేసినా కేసీఆర్ ఓడగొట్టిండ్రు. అయినా కూడా కేసీఆర్ మళ్ళీ రైతులకు కష్టం వచ్చిందంటే రైతుల దగ్గరికే వస్తున్నాడు, రైతులను ఓదార్స్తున్నాడు. ఆయనకి తెలంగాణ అంటే పిచ్చి, రైతులంటే ప్రాణం. నా కళ్ళ ముంగట తెలంగాణ ఎండిపోతుంటే నా కళ్ళకి నీళ్లు దుంకుతున్నాయని చెప్తున్నాడంటే ఆయనకు రైతుల మీద ఎంత అభిమానం ఉంటుంది, రైతులంటే ఎంత ప్రాణం ఉండి ఉంటుంది. తెలంగాణ అంటే అతనికి ఎంత పిచ్చి. కాకపోతే 70 ఏళ్ళ వయసులో కింద పడి కాలేరిగినా కూడా ఇంకా 3 కాళ్ళ మీద నడుస్తూ కూడా తెలంగాణ కోసం గొంతెత్తి మాట్లాడుతున్నాడు. ఆ గొంతుని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆ గొంతుకి మనం చేకొట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అది కేసీఆర్ గొంతు కాదు, తెలంగాణ గొంతు. ఒక్కసారి ఆ గొంతు మూగబోతే తెలంగాణ కోసం మాట్లాడే మనిషే ఉండడు. ఈ విషయం ఇప్పటికైనా గుర్తుపెట్టుకుంటే మంచిది.